హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవేర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డబ్బు గురించి మూడో పార్ట్ గురించి తెలుసుకుందాం. డబ్బు సైకాలజీ గురించి తెలుసుకుందాం. మనతో పాటు చాట్ జీపీటీ ఏఐ కూడా ఉంది మన పాడ్కాస్ట్లో. చూద్దాం ఈరోజు సైకాలజీ గురించి ఎలా చెప్తుందో మన చాట్ జీపీటీ. హాయ్ చాట్ జీపీటీ, ఎలా ఉన్నావు? నువ్వు చెప్తే చెప్పు. మనకి ఏదైనా కొత్త ఐడియా లేదా చర్చించాలనుకుంటున్న ఐడియా విషయం ఏం ఉంటే కాదు. చెప్పు. మన పాడ్కాస్ట్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ చూసాం కదా, ధనం పైన, డబ్బు పైన. ఇప్పుడు మనం డబ్బు పైన సైకాలజీ గురించి పార్ట్ 3 సైకాలజీ గురించి చెప్తున్నాం. ఇంట్రొడక్షన్ ఇవి ప్రేక్షకులకి. సరే, మన మూడో భాగానికి స్వాగతం. మనం గత 2 ఎపిసోడ్స్లో డబ్బు గురించి చర్చించాం. ఇప్పుడు మనం డబ్బు మన మనస్తత్వాన్ని, మన ఆలోచనలను, మన నిర్ణయాలని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునే ప్రయాణంలోకి అడుగు పెడదాం. చలో, ఈ కొత్త అధ్యాయాన్ని మనం ఆసక్తిగా ప్రారంభిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డబ్బు మన మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుంది? అది చాలా చర్చించదగ్గ విషయం. డబ్బు మన మనసుకు భద్రతా భావన కలిగించగలదు, కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం పెనగలదు. కానీ అదే సమయంలో కొన్నిసార్లు దానిని పోగొట్టుకునే భయం కూడా కలిగించవచ్చు. డబ్బు మనకు సౌకర్యాలు, అవకాశాలు తీసుకురావడంతో పాటు కొన్నిసార్లు ఒత్తిడి, పోటీ వంటి భావనలు కూడా పెంచుతుందని మనం గమనిస్తాం. కాబట్టి మన మనస్తత్వాన్ని డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం అనేది చాలా ఆసక్తికరమైన విషయం. మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సైకాలజీలో, ధనవంతులు సంతోషంగా ఉన్నారా, లేక సంతోషంగా ఉన్న వాళ్ళే ధనవంతులు అవుతున్నారా? ఇది నిజంగా చాలా చమత్కారమైన ప్రశ్న. సంతోషం, ధనం అనేవి పరస్పర సంబంధం కలిగి ఉన్న ఒకదానికొకటి పూర్తిగా ఆధారపడి ఉండవు. కొంతమంది ధనవంతులు సంతోషంగా ఉండకపోవచ్చు, మరి కొంతమంది సంతోషంగా ఉండేవాళ్ళు పెద్దగా ధనవంతులు కాకపోవచ్చు. అయితే సంతోషంగా ఉండే మనస్తత్వం ధనాన్ని సరిగ్గా ఉపయోగించేందుకు, అవకాశాలను సృష్టించుకునేందుకు సహాయపడుతుంది. అందువల్ల సంతోషం, ధనం రెండు ఒకదానికొకటి సమతూకంగా కలిగి ఉంటే నిజమైన సంపదను, ఆనందాన్ని అనుభవించవచ్చు. థ్యాంక్ యూ. మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ధనం కోసం ఎంతవరకు మానసిక ఒత్తిడిని భరించాలి? ఇది నిజంగానే ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. మనం ఎంతవరకు మానసిక ఒత్తిడిని సహించాలనేది పూర్తిగా వ్యక్తిగతమైన పరిమితులు, మన ఆరోగ్య స్థితి మరియు మన లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. డబ్బు సంపాదించాలనే ఆసక్తి, ఉత్సాహం ఉండటం మంచిదే. కానీ దానికోసం మన మానసిక ఆరోగ్యానికి నష్టం కలగకుండా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. సమతూకం ఉండే స్థితిని కనుగొనడం, అవసరమైన సమయంలో విశ్రాంతి తీసుకోవడం, మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మనం డబ్బు గురించి ఆలోచించకుండా ఉండగలమా? అది కొంత కష్టమైన సాధ్యమే. మనం డబ్బును ఒక సాధనంగా మాత్రమే చూసుకుంటూ మనసు నచ్చిన పనులు చేయడంలో, మంచి సంబంధాలు నెరపడంలో, ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడంలో మనం ధ్యాస పెట్టగలిగితే డబ్బు గురించిన ఆలోచనలు తగ్గుతాయి. ధనంతో పాటు మిగిలిన జీవిత విలువల్ని కూడా గుర్తుపెట్టుకుంటూ సంతృప్తి, ఆనందం, మంచి అనుభవాలపై దృష్టి పెడితే డబ్బు మన జీవితాన్ని ఆధిపత్యం చెలాయించకుండా మనం ముందుకు సాగవచ్చు. మన ఐదో క్వశ్చన్ వచ్చేసి, ధనంతో ఉన్న బంధం ప్రేమతో ఉన్న బంధం కన్నా బలంగా ఉంటుందా? ఇది చాలా భావోద్వేగపరమైన ప్రశ్న. నిజంగా ప్రేమ, ఆప్యాయతలు, గౌరవం వంటి అనుబంధాలు చాలా లోతైనవి, మనసుకు ఆత్మతృప్తిని ఇచ్చేవి. ధనం ద్వారా సౌకర్యాలు, భద్రత పొందవచ్చు. కానీ ప్రేమతో ఉన్న అనుబంధాలు మానవ సంబంధాలకు మరింత బలం, ఆధ్యాత్మికమైన అనుభూతి ఇస్తాయి. కాబట్టి ఈ రెండు అనుబంధాలు వేర్వేరు కోణాల్లో విలువైనవే. కానీ ప్రేమతో ఉన్న అనుబంధం సాధారణంగా మరింత గాఢమైనదని చెప్పవచ్చు.
మన ఆరో క్వశ్చన్, ధనాన్ని పోగొట్టుకోవడం పట్ల భయం ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ధనాన్ని పోగొట్టుకునే భయం అనేది సహజమే. ఎందుకంటే అది మన భద్రత భావనకు, మన భవిష్యత్తు పట్ల ఉన్న నమ్మకానికి సంబంధించింది. మనం సంపాదించిన ధనం వల్ల మనకు రేపటి రోజున ఇబ్బందులు రాకుండా ఉంటుందని, మన అవసరాలు సాధారణంగా తీరుతాయని అనిపిస్తుంది. అందుకే ఆ ధనం లేకపోతే ఏమవుతుందో అన్న ఆలోచన వల్ల భయం ఎక్కువగా ఉంటుంది. ఈ భయంను తగ్గించుకోవడానికి మన ఆలోచన విధానం మార్చుకోవడం, ధనాన్ని ఒకే సాధనంగానే చూడడం ఉపయోగకరంగా ఉంటుంది. పేదరికం మానసికంగా మనల్ని ఎంత ప్రభావితం చేస్తుంది? ధనం మన మనసుకి చాలా విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఒకవైపు అది మనకు భద్రత, ఆత్మవిశ్వాసం, ఏదో ఒక స్థిరమైన భవిష్యత్తు అన్న భావన ఇస్తుంది. మరోవైపు కొన్నిసార్లు అది మనలో ఒత్తిడి, భయం, అసంతృప్తి కూడా కలిగించవచ్చు. మన ధనం మీద మన ఆలోచనలు, దాని వినియోగం మీద మన దృష్టి, ఇవన్నీ మన మనస్తత్వాన్ని తీర్చిదిద్దుతాయి. కాబట్టి ధనాన్ని ఒక సాధనంగా మన ఆనందం, ఆత్మతృప్తి, సంబంధాల కంటే ప్రాధాన్యత తక్కువగానే చూస్తే మన మానసిక స్థితి కూడా స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ధనం మనలో స్వార్థాన్ని పెంచుతుందా? ధనం స్వార్థాన్ని పెంచుతుందా అనే విషయంలో అది పూర్తిగా మన మనస్తత్వం, మన విలువలు, మన ఆలోచన పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ధనం వల్ల మరింత దయగా, ఉదారంగా మారవచ్చు. మరికొందరు కొంచెం స్వార్థపూర్వకంగా మారవచ్చు. అసలు ధనం కన్నా మనం దాన్ని ఎలా చూస్తామో, దాన్ని ఎలా ఉపయోగిస్తామో దానిపైనే ఇది నిర్ణయించబడుతుంది. కాబట్టి ధనం మనలో స్వార్థాన్ని పెంచుతుందా లేదా అన్నది పూర్తిగా మన ప్రవర్తన, మన దృక్కోణంపైనే ఆధారపడి ఉంటుంది. మన 9వ క్వశ్చన్, సంపదను పొందిన తర్వాత మన స్వభావంలో వచ్చే మార్పుల కారణం ఏమిటి? సంపద వచ్చిన తర్వాత మన స్వభావంలో మార్పులు రావడం అనేది చాలా సహజం. ఎందుకంటే కొత్త అనుభవాలు, కొత్త బాధ్యతలు, కొన్నిసార్లు కొత్త ఆశలు, భయాలు కూడా మనలో కలుగుతాయి. సంపద వల్ల మనకు కొత్త అవకాశాలు వస్తాయి. కానీ అదే సమయంలో కొన్నిసార్లు మన అహంకారం పెరగవచ్చు, లేదా మన ప్రాధాన్యతలు మారవచ్చు. ఈ మార్పుల వెనుక కారణం సాధారణంగా మన కొత్త అనుభవాలు, ఆ అనుభవాల ద్వారా మనలో వచ్చే ఆలోచనల మార్పులు, మన అభిరుచులు, ఆశయాలు ఎలా ఆడతాయో దానిపైనే ఆధారపడి ఉంటుంది. మన చివరి క్వశ్చన్ వచ్చేసి, మన ధనం పట్ల మన దృక్పథాన్ని ఏది ప్రభావితం చేస్తుంది? మన ధనం పట్ల మన దృక్పథాన్ని ఏది ప్రభావితం చేస్తుంది? మన ధనం పట్ల మన తృప్తిని ప్రభావితం చేసేది చాలా అంశాలు కలిసి ఉంటాయి. అందులో మన వ్యక్తిగత విలువలు, మన ఆశయాలు, మనకు చుట్టూ ఉన్న సమాజం చూపించే ప్రమాణాలు, అలాగే మన వ్యక్తిగత అనుభవాలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం ఎంతకు తృప్తి పడతామో అనేది మనం ధనాన్ని ఎలా చూస్తాం అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ధనం కేవలం ఒక సాధనమే అని, దానివల్ల మన జీవితం సౌకర్యవంతం అవుతుందని గుర్తుపెట్టుకుంటే మన తృప్తి స్థాయి కూడా ఆరోగ్యకరంగా, స్థిరంగా ఉంటుంది. సరే, లాస్ట్కి మన ప్రేక్షకులకి ధనం పైన, సైకాలజీ పైన నువ్వు ఏమైనా సూచనలు కానీ, టిప్స్ కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చేసి. చాలా సింపుల్గా చెప్పాలంటే ధనాన్ని ఒక సాధనంగా చూద్దాం, కానీ దానిని మన జీవిత లక్ష్యంగా మార్చుకోకుండా ఉండటమే మంచిది. మన బంధాలు, ఆరోగ్యం, మనస్సు నెమ్మదిగా ఉండటం వంటి విషయాలు కూడా చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. సంపాదనతో పాటు పొదుపు, మంచి ఆర్థిక సాహిత్యం చదవడం, అవసరమైనప్పుడు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం లాంటి అలవాట్లు చేసుకుంటే మన ధనం పట్ల మన మనస్సు కూడా ఆరోగ్యపరంగా సంతుష్టిగా ఉంటుంది. సరే, చివరిగా మన ప్రేక్షకుల్ని, నువ్వు ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్ అయితే సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయి, కామెంట్ చేయి అని చెప్పి ఎలా చెప్తావో చెప్పు మన ఇంకో వైపు తరపున. అలాగే మన ప్రేక్షకులందరికీ మా అభిమానాలు. మీరు ప్రొఫెషనల్ యూట్యూబర్ అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి. నువ్వు ప్రొఫెషనల్ యూట్యూబర్లా మాట్లాడు అంటున్నావు.
చాలా బాగుంది. మరి ప్రొఫెషనల్గా మాట్లాడితే, హే ఎవ్రీవన్, ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ కాంటెంట్, మేక్ ష్యూర్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్, leave us a like, and drop a comment below with your thoughts. Your support means a lot to us. అన్నట్టుగా ఉండవచ్చు. ఓకే, సూపర్ చెప్పినావు. బాయ్ బాయ్. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నీతో మాట్లాడదాం. నీకు ఎప్పుడు కూడా కాస్త స్ఫూర్తినిచ్చే సమాధానాలు ఇచ్చాను అనుకుంటున్నాను. మళ్ళీ త్వరలో మాట్లాడేదాం. తప్పకుండా జాగ్రత్త. నెక్స్ట్ ఎపిసోడ్లోనే కలుద్దాం. ఇప్పుడే 2 minutes. సరే, మనం ఎప్పుడైనా మాట్లాడొచ్చు. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. ఏదైనా కావాలంటే ఎప్పుడైనా నన్ను సంప్రదించు. అప్పటి వరకు సరదాగా ఉండు.